రైట్, ఇక వివరాల్లోనికి వెళదాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దయింది. అధిష్టానం సూచనలో పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దయింది. అయితే నిన్నటి నుంచి చూస్తున్నాం, షెడ్యూల్ లో అనేక మార్పులు చేర్పులు వస్తున్నాయి. అటు ఏదైతే ఢిల్లీలో ఏఐసీసీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఢిల్లీలో లేకపోవడంతో ఆ షెడ్యూల్ లో మార్పులు వస్తున్నాయని చెప్పి కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో ఉదయం 9 గంటలకు వెళ్తారంటున్నారు. కానీ మరొకసారి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ అయితే రద్దయింది. సో అయితే ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఏదైతే ఏఐసీసీకి సంబంధించిన నేతలు కేసీ వేణుగోపాల్, కార్గిల్ ఫోన్ చేసి కూడా ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన విషయంపై ఒక తుది నిర్ణయం తీసుకోనున్నట్టు వీరితో ఫోన్ లోనే మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆశావాహుల్లో కూడా టెన్షన్ ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే రేపటితో నామినేషన్ గడువు ముగుస్తుంది కాబట్టి ఈ రోజు రాత్రి వరకు ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన పేర్లు ఖరారు చేయాలని చెప్పి కూడా అధిష్టానం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అనేక పేర్లను కూడా ఏదైతే పార్టీ ఇప్పటికే పరిశీలన చేస్తుంది కూడా, అంటే సామాజిక వర్గాల సమీకరణ ముఖ్యంగా దాంట్లో ముఖ్యంగా ఓసీ అలాగే ఎస్సీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే తీసుకోవాలని చెప్తుంది. ఇందులో ఒక మహిళా నేతను కూడా ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏదైతే తీసుకోవాలని చెప్పి కూడా అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు వస్తాయి. దాంట్లో ఒక మహిళ, మిగతా 3 సభ్యులకు సంబంధించినటువంటి వారిని ఏదైతే పార్టీలో టికెట్స్ ఎవరైతే కోల్పోయారో లేకపోతే పార్టీ కోసం త్యాగం చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి పేర్లను పరిశీలించాలని భావిస్తుంది. సో ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన విషయంలో మాత్రం కొంచెం తర్జనా భర్జన అవుతున్నట్టు తెలుస్తుంది. సో దాంట్లో ఇచ్చేటట్టయితే ఎస్సీ సామాజిక వర్గానికి 2 మాలా మాదిగ కోటాలో వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఒకటి బీసీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో మహిళా కోటాలో కూడా భర్తీ చేయాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో రెడ్డిలలో కూడా ఆశిస్తున్న వారందరూ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారే ఉన్నారు. దాంట్లో జీవన్ రెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు. సో మరి ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ రోజు రాత్రికి అయితే ఏదైతే అధిష్టానం 4 పేర్లు ఏదైతే డిసైడ్ చేసి పంపించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.